టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం, విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని చెప్పిన మాటలను సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి కోరారు। ఆదివారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు। గత ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ కరెంటు ఛార్జీలు పెంచారు, నేను తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు 5.5 ఏళ్లలో ప్రజలపై ఏకంగా 15,485 కోట్ల భారం వేశారని మండిపడ్డారు। ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు। ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే వాళ్ళ నడ్డి విర్చేలా కరెంట్ ఛార్జీలు పెంచడం తగదన్నారు। ఇప్పటికే నిత్యావసర సరుకులు పెరిగాయని, విద్యుత్ ఛార్జీల పెంపుతో పేద మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారంగా మారుతుందని అన్నారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీపావళి పండుగ సమయంలో 6,072 కోట్ల భారం వేశారని, ఇప్పుడు మరో 9,412 కోట్ల భారం వేస్తున్నారని విమర్శించారు। తక్షణం విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। అనంతపురం జిల్లా యొక్క కరువు పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే పూర్తి చేసి, అంటే మీరు అనుకుంటే 5 టీఎంసీల ప్రాజెక్టు వచ్చేసి ఒక రిజర్వాయర్ నిర్మించేది ఎక్కువ సమయం కూడా పట్టదు ఇప్పుడు ఉండే టెక్నాలజీ। 1.5 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయొచ్చు కాబట్టి 2.5 సంవత్సరాల లోపలైనా పూర్తి చేసి మీరే ప్రారంభించాలా అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము, జిల్లా వాసిగా కూడా అంతా కూడా। ఎందుకంటే మీకు చాలా సంతోషకరమైన వార్త అయినా కూడా మీకు ఒకటైతే ఉంది అనేది కూడా, మామూలుగా మాటలు అయితే చెప్తాడు కానీ పనులు మాత్రం కాదు। గతంలో హందిరి నీవా కూడా ఈ జిల్లాలో 40 టీఎంసీలు కానీ 5 టీఎంసీలు కానీ ఇవన్నీ చేసి కాలయాపన చేసి దాదాపుగా 2 టర్ముల కాలాన్ని కూడా పూర్తి చేసుకున్నావు, కానీ ఒకటి కూడా కాలేకపోయింది। రాజశేఖర్ గారు వచ్చిన తర్వాతనే దాన్ని ముందుకు తీసుకొని వచ్చేసి 2012 నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అవన్నీ కూడా ఇచ్చారు సూపర్ 6 అని। ఇంతవరకు ఒక పెన్షన్లు తప్ప ఏది కానీ అమలుపరచలేదు। గ్యాస్ ఇది కూడా, వంట గ్యాస్ ఇది కూడా పూర్తిగా ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఇంకా కూడా అందించలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా మీ అంతా కూడా ఉంది కూడా। అలాగే మీ అందరికీ చెప్పడం కూడా జరిగింది, చాలా ఎక్కువగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 మార్లో 8 మార్లో కరెంటు ఛార్జీలు పెంచారు, భారం వేశారు, సామాన్యుడి పైన కూడా పెద్ద ఎత్తున భారం పడింది। అటువంటి పరిస్థితుల్లో ఒక పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఎలా బతుకుతాడు ఈ రాష్ట్రంలో కూడా? కాబట్టి మీ మాట ప్రకారం మీరు ఆ ప్రభుత్వం ముందు ప్రభుత్వము పెంచిన ఛార్జీలని పదే ప్రచారం చేసినట్టు తగ్గించకపోతారేమో కానీ కనీసం పెంచద్దండి। ఇప్పటికే మన దీపావళి ముందర మీరు దాదాపుగా కూడా ఒక 6,000 కోట్ల రూపాయలు కూడా 6,072 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేశారు। అవి ఈ నెల అంటే ఈ రోజు నుంచి కూడా అవన్నీ కూడా బిల్లు రూపంలో వస్తాయి। ఇంకా ఎవరికి అర్థం కాలేదు ఈ 6,072 అంటే ఎంత వస్తుంది అనేది కూడా, దాదాపుగా కూడా ₹1 పైన కూడా భారం అనేది కూడా పడుతుంది। ఈరోజు మరొకటి కూడా మళ్ళీ కూడా ఈ 1వ తేదీ నుంచి అంటే జనవరి నుంచి మనకంటే డైరెక్ట్గా బిల్లుల రూపంలో వచ్చే జనవరి నుంచి రావచ్చు, అంటే ఈ 1వ తేదీ నుంచి లెక్క వస్తాయి। మరొక 9,000 కోట్ల పైబడి, అంటే మొత్తము మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వ మారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కరెంటు ఛార్జీలు భారం ప్రజలపైన 15,485 కోట్ల రూపాయలు। ఇవి కూడా మళ్ళీ కూడా మామూలు కాదు, ఈ 2 సంవత్సరాల్లోనే 26 నవంబర్ లోపలే ఈ 15,485 కోట్ల రూపాయలు వసూలు చేసేకి మార్గాన్ని సుగమం చేస్తారు। ఇది పెద్ద పెనుభారం కూడా ఈరోజు కూడా నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు కూడా ముఖ్యమంత్రిని ప్రజల తరపున అడుగుతాను, నీ మాట ప్రకారం నువ్వు ఒక మాట చెప్పు, ఇవ్వండి, ఎక్కడోసారి ఇవ్వండి, మీరు ప్రభుత్వమే మీరు సర్దుబాటు చేయండి, సర్దుబాటు చేసి, ఎందుకంటే మీరు అడిగితే ఇప్పుడు కేంద్రంలో కూడా ఉన్నారు, మీరు అడిగితే చాలు మోదీ ప్రభుత్వం అంతా కూడా మీ పైన ఆధారపడింది। ఈరోజు కేంద్రంలో కూడా మీరు అడిగితే చాలు ఇచ్చేస్తారు।
కేవలం ఏదో రాజధాని కోసమో ఇవన్నీ కూడా కాకుండా అందరికీ ప్రతి ఒక్కరి పైన కూడా